గారు చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫైనల్ ప్రెస్ నోట్. దీంట్లో ఏమి ఇచ్చిర్రు? మీటింగ్ వాజ్ హెల్డ్ టుడే ఎట్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి బిట్వీన్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి and the chief ministers of Andhra Pradesh and Telangana to address ongoing water related issues between the two states. అంటే రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి నీటి పంపకాల విషయాల గురించి చర్చ కోసమని. The meeting was attended by వీళ్ళిద్దరు. During the meeting, key issues, ముఖ్య అంశాలు concerning water management were deliberated upon. Both states agreed to the installation of telemetry devices for real-time monitoring of water flows and Krishna basin. Krishna మీద నువ్వెన్ని నీళ్ళు తీసుకోబోతున్నావు, నేనెన్ని నీళ్ళు తీసుకోబోతున్నా అన్న అంశం మీద ఇక నుంచి ఎవరెవరు నీళ్ళు దోసుకోవద్దు, ఎవరెన్ని నీళ్ళు వాడిర్రు అనేది ఈ టెలిమెట్రీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అంచనాల వరకే మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత పోయిన ఇన్ని టీఎంసీలు దోసుకోబోతున్నారు, అన్ని టీఎంసీలు దోసుకోవరు అని చెప్పి రాజకీయాలలో వాడుకుంటున్నాం కదా. వాస్తవాల కోసం ఇది పెడతామని చెప్పారు. And also agreed measures to be taken to address the maintenance issues to safeguard Srisailam Dam. ఇది రెండో అంశం. మూడో అంశం, both states also agreed that the office of Krishna River Management Board and will be in Vijayawada, Godavari River Management Board will be in Telangana. ఈ రెండు ఆఫీసులు ఈ రెండు రాష్ట్రాల మధ్యన గోదావరి తెలంగాణలో, కృష్ణ విజయవాడ లేకపోతే ఆంధ్రాలో ఎక్కడన్నా పెట్టుకునే విధంగా ఇవి జరిగినాయి. దీంతో పాటు ఇప్పుడున్న నికర జలాలు ఇప్పుడున్న సమస్యల గురించి చర్చ జరిగింది. ఇది ప్రెస్ నోట్. ఇప్పుడు అర్జెంట్గా నీకు బనకచెర్ల గురించి మాట్లాడకపోతే మాకు వర్కౌట్ కాదు. మేము ఎట్లా తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టియాలి, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని ఎట్లా రేజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇదే మంచి అవకాశం, మనకు ఆల్రెడీ గుండుసున్న వచ్చింది మొన్ననే పార్లమెంట్ ఎన్నికలలో. ఎట్టి పరిస్థితుల్లో రివ్యామ్ చేసుకోవాలి పార్టీ అంటే డెఫినెట్గా మనం తెలంగాణ ప్రజల్ని మళ్ళీ పాత సెంటిమెంట్ రైట్ గుంజి ఇక మనం కథం పట్టించేసి ఇక వీళ్ళు కొట్టుకుంటారని చెప్పి ఇక ఒకటే వాళ్ళిద్దరు గురు శిష్యులు, ఆ గురువుకి దక్షిణ ఇది అది అని చెప్పి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా వీళ్ళంతా వీళ్ళే. ఇక వీళ్ళ గురించి చెప్తా. వీళ్ళు 14 ఏళ్ళ పాలనలో నీళ్లు నిధులు నియామకం మీద పోరాటం చేసి అధికారంలోకి వచ్చినామని ఆయన చెప్పుకుంటుండు. మీరు పోరాటం దేనికి చేసిర్రో ఆ రోజు మీరు పార్టీ పెట్టినప్పుడు కూడా బై ఎలక్షన్లు, కలెక్షన్లు, కమిషన్లు వీటి కోసమే పార్టీ పెట్టిర్రు. పాపం ప్రజలకు తెలియక 1600 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు మీ దరిద్ర ఆలోచనలు తెలియక. అది ఎప్పుడు తెలిసింది ప్రజలకు? మొదటి 5 ఏళ్లలోనే పసిగట్టిరు మిమ్మల్ని. పసిగట్టిన తర్వాత కూడా అరే పసిబిడ్డ తెలంగాణ నా చేతిలో పెట్టిర్రు, మినిమం 10 ఏళ్ళు ఉంటే తప్ప నేను రిజల్ట్ ఇవ్వలేనని చెప్పి కేసీఆర్ వచ్చి బట్లాడుకుంటే తెలంగాణ ప్రజలు రెండోసారి అవకాశం ఇచ్చారు. ఈయన చెప్తాడు ఇందాక శిశుపాలుడు అట 100 అబద్ధాలు ఆడితే, శిశుపాలుడు ఫామ్ హౌస్లో వండుకోనుండు. శిశుపాలుడు 10 సంవత్సరాలల్లా 2014, 2018 మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్న అంశం నుంచి 3 ఎకరాల భూమి కానించి 2 లక్షల ఉద్యోగాల కానించి ఇంద్రమ 2 బెడ్రూమ్ల ఇల్లుల కానించి అన్ని తుంగలోకి దక్కితేనే ఒంగోబెట్టి మడత పెట్టి ఫామ్ హౌస్లో పెట్టిరు. నువ్వు శిశుపాలుడు గురించి 100 తప్పులు చేసిరు. ఆల్రెడీ 1.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు పరిపాలించి 100ల కొద్ది తప్పులు చేసిన మీరు 1.5 సంవత్సరాల పాలనకే శిశుపాలుడు అయిపోతాడు రేవంత్ రెడ్డి. ఇక అయిపోయింది, మేము అధికారంలోకి వస్తున్నాం, ఖమ్మం ప్రజలకు చెప్తున్నా, లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఇరగదిద్దాం తొడగొడదాం అని చెప్పి నువ్వు ఆడ ఉపన్యాసం దంచుతున్నావు. ఇంకా 3.5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. నువ్వు అన్నట్టు 2 అనగానే 2 వేసుకుంటే 2 సంవత్సరాలు, 3 వేసుకుంటే 3 సంవత్సరాలు అయిపోదు. సమయం దాని ప్రకారమే ముందుకు పోద్ది. ప్రజలు వాళ్ళ ప్రకారమే నిర్ణయం తీసుకుంటారు. నీ ఆవేశాన్ని చూసి నిర్ణయం తీసుకోరు. నువ్వేదో ఎగిరెగిరి పడితే అక్కడ కూడా అర్థం చేసుకోండి. నేను ఇకపోతే ఇంకేదో సబ్జెక్ట్ చెప్తాడు ఈయన. చోటే బాయ్ బడే బాయ్ అట బీజేపీ వాళ్ళు. ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళు. 8 మంది ఎంపీలను నువ్వు నీ దానం చేసింది నువ్వు. గుండు సున్నా తెచ్చుకున్నావు వాళ్ళ కోసం. ఇవాళ నువ్వు చేసిన పాపాలు అన్ని పాపాలు కావు. నువ్వు చేసిన ఆ పాపాల పుట్ట నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బయటపడదామని చెప్పి నువ్వు వాళ్ళతోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నిన్నేదో చెప్తుండే, నువ్వు చూస్తే ఏదో చెప్తుండు. ఏంది నేతి ఇవాళ కాదు, ఖమ్మంలో కాదు, నిన్న మన చెప్తుండేను. నేతి బీరకాయల నేతి ఎంత ఉంటుందో మైసూరు బజ్జీలో మైసూరు ఎంత ఉంటుంది, నీ ముఖం ఉంటుంది.
భారతీయ రాష్ట్రీయ సమితి తెలంగాణ ఎంత ఉందో గంతే ఉంటుంది. నువ్వు పెట్టుకున్నదే భారతీయ రాష్ట్రీయ సమితి తెలంగాణను పక్కకు దోచినావు. నువ్వు నేతి బీరకాయ గురించి మైసూర్ బజ్జీ గురించి ముచ్చడి చెప్తే ఎవరు రాసిస్తుండు నీకు స్క్రిప్టు? నేతి బీరకాయ కథ నీదే. తెలంగాణ సెంటిమెంట్ మీద నిన్ను అధికారంలోకి తెస్తే ఏదో పీకుదామని భారతదేశంలో పోయి ఛత్రపతి శివాజీ అయితాను ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి టీని బీకి బీన్ పెడితివి. బీన్ పెడితే బొంద పెడితివి, సున్నా వచ్చే. భారతదేశానికి నీకేం సంబంధం? ఒక్క పార్లమెంట్ సభ్యుని గెలిపించుకోవడానికి సామెతలు చెప్పాలంటే ఓడన్న రాసి స్థాయి తీసుకొచ్చి చదువుడు కాదు. చదివే ముందు మన పరిస్థితి ఏందో చూసుకోవాల్సిన అవసరం ఉంది కేటీఆర్. ఈయన హయాంలో నీళ్ళ విషయం